రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. ఎకోసిస్టమ్ విధి విధానాలపై కసరత్తు ప్రారంభించండి. యూనివర్సిటీల ర్యాంకింగ్స్ మెరుగుదలకు చర్యలు తీసుకోండి. అకాడమిక్ ఎక్సలెన్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టండి. ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక గ్లోబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం పనితీరు, ర్యాంకింగ్ పెరుగుదల, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో మంత్రి లోకేష్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏఐ వర్సిటీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎకో సిస్టమ్, ఇతర అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఏఐ వర్సిటీ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, గవర్నెన్స్ తదితర 16 రంగాల్లో సమర్థవంతమైన సేవలు అందించే ఆస్కారం ఏర్పడుతుందని చెప్పారు. విద్యారంగానికి సంబంధించి అధునాతన ఏఐ టెక్నాలజీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్టూడెంట్ పాస్పోర్ట్ ఇచ్చేలా ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని అన్నారు. దీని ద్వారా విద్యార్థుల అటెండెన్స్ తో పాటు వారి తెలివితేటలను అంచనా వేసి మెరుగుపరచడానికి ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అకాడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. పర్ఫార్మెన్స్ ఇండికేటర్ సమీక్షిస్తూ మెరుగైన ఫలితాల సాధనకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు ఏర్పాటైన హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చేపడుతున్న చర్యలపై చర్చించారు. అకాడమిక్ ఎక్సలెన్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ పై దృష్టి సారించి ర్యాంకింగ్ మెరుగుదలకు పగడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ర్యాంకింగ్స్ విషయంలో ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, జేఎన్టీయు, కాకినాడ మాత్రమే సంతృప్తికర పనితీరు కనబరుస్తున్నాయని అన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. యూనివర్సిటీల పరిశోధనలు పెరగాల్సి ఉందని, పరిశ్రమ అనుసంధానిత ఇంటర్న్షిప్, అప్రెంటిస్ షిప్లు విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. విద్యార్థుల కుల ధృవీకరణ పత్రాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. యూనివర్సిటీలో వీసీల నియామక ప్రక్రియ మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఆర్జేయూకేటీలను రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులతో మెరుగ్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. సమర్థవంతమైన నిర్వహణ కోసం నిపుణులతో ఎక్స్పర్ట్ కమిటీ నియామకం, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు ద్వారా సమీకృత సేవలు అందించడం, అప్రెంటిస్, ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం పనితీరు తదితర అంశాలపై మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా కార్యదర్శి సౌరభ్ గౌర్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, స్కిల్ డెవలప్మెంట్ విసి అండ్ ఎండి గణేష్ కుమార్ పాల్గొన్నారు.